ఈరోజు మనం క్యాడ్లో డ్రాయింగ్ డ్రా చేద్దాం. చాలా ఈజీ. ఫస్ట్ క్యాడ్ యాప్ ఓపెన్ చేసుకోండి. న్యూ ఫోల్డర్ ఓపెన్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేసి ఫోల్డర్ ఓపెన్ చేయగానే మనకి అపియరెన్స్ ఇలా ఉంటుంది. ఇవన్నీ కమాండ్స్. లైన్, పాలీలైన్, సర్కిల్, ఆర్క్, ఇవన్నీ కమాండ్స్. వీటిని క్లిక్ చేసి మనం ఇక్కడ లైన్ డ్రా చేయొచ్చు. బట్ నాకు వీటితో యూజ్ లేదు. నేను డైరెక్ట్ కమాండ్ టైప్ చేసి డ్రాయింగ్ డ్రా చేస్తాను. సో వీటిని నేను మినిమైజ్ చేసుకుంటున్నా. స్పేస్ అనేది కొంచెం ఎక్కువ ఉండాలని, అపియరెన్స్ ఉండాలని. ఒక స్టాండర్డ్ పేపర్ని మనం ఇక్కడ ఉంచుకోవడానికి జెడ్ ఎంటర్, ఏ ఎంటర్ కొడితే ఒక స్టాండర్డ్ పేపర్ వస్తుంది. ఓకే, దీని క్రాస్ ఎయిర్ అంటారు. డ్రాయింగ్ కనిపిస్తుంది కదా. ఫస్ట్ ఎప్పుడైనా డ్రాయింగ్ని మనం క్లియర్గా అబ్జర్వ్ చేయాలి, ఆ తర్వాత డ్రా చేయాలి. డ్రా చేసే ముందు కొన్ని ఆప్షన్స్ అనేవి ఆన్లో పెట్టుకోవాలి. అదే గ్రిడ్. ఇది గ్రిడ్ ఆన్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ స్నాప్ సెట్టింగ్స్లో పోలార్ స్నాప్ ఆన్లో పెట్టుకోవాలి. ఆటో అనేది ఆన్లో ఉండాలి, ఎందుకంటే లైన్ అనేది క్రాస్గా ఇటు అటు రాకుండా స్ట్రైట్గా వస్తుంది. ఆబ్జెక్ట్ స్నాప్ సెట్టింగ్స్ వచ్చేసరికి ఏదైనా డ్రాయింగ్ డ్రా చేసినప్పుడు ఎండ్ పాయింట్, మిడ్ పాయింట్, సెంటర్ పాయింట్ ఇవన్నీ చూపిస్తుంది. అవి చూపిస్తేనే మనకి లైన్ అనేది ఇవి యాక్యురేట్గా ఉంటాయి. ఓకే, ఇవన్నీ ఆన్ చేసుకుని ఇప్పుడు మనం డ్రాయింగ్ డ్రా చేయాలి. డ్రా చేసేటప్పుడు స్టాండర్డ్గా యూజ్ చేసే కమాండ్ ఎక్సెల్ కమాండ్. ఈ కమాండ్ యూజ్ చేసి లైన్, యాంగిల్, హారిజెంటలా, వెర్టికలా ఇవన్నీ మనం చూసుకోవచ్చు. ఫస్ట్ ఎక్స్ఎల్ ఎంటర్, ఎల్ ఎంటర్ కొట్టి హారిజెంటల్ వచ్చింది, వర్టికల్ కూడా వచ్చింది. హారిజెంటల్ ఎంటర్, ఎక్స్ఎల్ ఎంటర్, వి ఎంటర్ అంటే వర్టికల్. ఓకే, వర్టికల్ కూడా వచ్చింది. ఈ 2 లైన్స్ బేస్ చేసుకొని మనం ఇప్పుడు డ్రాయింగ్ అనేది యాక్యురేట్గా డ్రా చేయొచ్చు. ఫస్ట్ డ్రాయింగ్లో సెంటర్ పాయింట్ లోపల నుంచి బయటికి వస్తే బాగుంటుంది, అంటే డ్రాయింగ్ అనేది మంచిగా వస్తుంది క్లియర్గా. సి ఎంటర్, సర్కిల్కి డయా ఇచ్చిండా, రేడియస్ ఇచ్చిండా అనేది మనం చూసుకోవాలి. నేను డ్రా చేసే డయాగ్రామ్లో డయా ఇచ్చిండు. సో డి ఎంటర్, ఎంటర్ చేసి అప్పుడు కొట్టాలి. డయా అయితే డి ఎంటర్, రేడియస్ అయితే ఆర్ ఎంటర్. డయా ఎంటర్ కొట్టి డయా ఎంత 22 ఎంటర్. నెక్స్ట్ మళ్ళీ సి ఎంటర్, సెంటర్ పాయింట్ డయా ఇచ్చిండు, డి ఎంటర్ 32 ఎంటర్. సి ఎంటర్, మిడ్ పాయింట్ సెలెక్ట్ చేయండి. రేడియస్ ఇచ్చిన, డయా ఇచ్చిన చూసుకోవాలి. డి ఎంటర్ 58. సి ఎంటర్, దీని డయా ఎంత, డి ఎంటర్ 14 ఎంటర్ వచ్చింది కదా. ఇప్పుడు దీనికి మనం కింద లైన్స్ డ్రా చేసి దీన్ని అరే చేయాలి, అరే కమాండ్ చేయాలి. ఓకే, ఎల్ ఎంటర్, ఇది మధ్యలో డిస్టెన్స్ 6 అని ఉంది, అంటే సెంట్రల్లో ఒక లైన్ ఉంది ఈ సర్కిల్కి, అంటే ఇటువైపు అటువైపు 3 3 ఉంది. ఇటు 3 తీసుకోవాలి. 3 ఎంటర్, లైన్ డ్రా చేయండి. చూడండి, ఈ ఆర్తో వల్ల ఈ లైన్ అనేది స్ట్రైట్గా వస్తుంది మనకి. ఎంటర్. సేమ్ యాస్టేజ్ ఇట్లనే ఆపోజిట్లో కూడా. దీన్ని మనం కాపీ చేసినా కూడా యాస్టేజ్ వచ్చేస్తుంది. ఓకే, ఎల్ ఎంటర్, 3 ఎంటర్, ఎంటర్. దీన్ని నేను ఎట్లెందుకు డ్రా చేస్తున్నా అంటే, నేను ఇచ్చిన డయాగ్రామ్లో చూడండి, ఇక్కడ అనేది ఒక యూ షేప్లో బెండ్ అయినట్టు లైట్గా ఉంది, అందుకని అట్లా చేస్తున్నా. ఇక్కడ మాత్రం అట్లేం లేదు, సో అందుకని. ఓకే, ఇప్పుడు ట్రిమ్ చేయాలి. టీఆర్ ఎంటర్, ట్రిమ్ చేద్దాం. అవసరం లేనివి ట్రిమ్ చేస్తే బెటర్. డ్రాయింగ్ని మనం అరేంజ్ చేయాలి. అరేంజ్ చేయడానికి ఫస్ట్ ఎన్ని డ్రాయింగ్స్ ఉన్నాయి ఇక్కడ, 1 2 3 4 5 6 ఉన్నాయి. అరే ఏఆర్ ఎంటర్, సెలెక్ట్ ఆబ్జెక్ట్, రైట్ క్లిక్, డ్రాయింగ్ అనేది వచ్చేసింది మనకి. ఇక్కడ ఎన్ని ఉన్నాయో యాస్టేజ్ అన్నీ వచ్చాయి, మనం చెప్పాల్సిన అవసరం లేదు. పర్టికులర్గా ఈక్వల్ డిస్టెన్స్ తీసుకుని అయ్యే వచ్చేస్తాయి. డ్రా చేసేటప్పుడు డయాగ్రామ్ని ఒక పర్టికులర్ ప్లేస్లో డ్రా చేస్తే డయాగ్రామ్ మంచిగా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ డ్రాయింగ్ వచ్చేసింది కాబట్టి అవసరం లేని దాన్ని ట్రిమ్ చేసేద్దాం. టీఆర్ ఎంటర్, ట్రిమ్ చేసేసాం. ఇప్పుడు అవుటర్ సర్కిల్ని కూడా డ్రా చేయాలి. సి ఎంటర్, సెంటర్ పాయింట్
డి ఎంటర్ 78 ఎంటర్. దీనికి అవుటర్లో కూడా ఒక సర్కిల్ ఉంది, దానికి సి ఎంటర్, అది రేడియస్లో ఉంది మళ్ళీ. సో ఆర్ ఎంటర్ 43 ఎంటర్. ఈ డ్రాయింగ్ వచ్చింది. ఇప్పుడు మనకి పైన ఒక సర్కిల్, కింద లెఫ్ట్ రైట్ ఇంకొక సర్కిల్ ఉన్నాయి. దీన్ని మనం ఎల్ ఎంటర్ తీసుకుని సెంటర్ పాయింట్ సెలెక్ట్ చేసి, హైట్ ఎంత ఉంది పైకి 57 ఎంటర్ కొట్టి, అది ఎక్కడుందో మనకి తెలియాలి కాబట్టి చిన్నగా ఇటు సైడ్కి ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ సర్కిల్స్ డ్రా చేయాలి. సి ఎంటర్, డయా ఎంత ఇచ్చిండు ఆ చిన్ని లోపల ఉన్న దానికి, డి ఎంటర్ 12, సి ఎంటర్, డి ఎంటర్ 22. ఇప్పుడు దీనికి tan రేడియస్ యూస్ చేసి ఇక్కడ ఒక ఆర్క్ మనం ప్రొవైడ్ చేయాలి. సో సి ఎంటర్, టీ ఎంటర్, ఆపోజిట్కి దీని కోఆర్డినేట్ సెలెక్ట్ చేసి tan రేడియస్, టాంజెంట్ రేడియస్. ఓకే, టాంజెంట్ 2 పాయింట్స్ సెలెక్ట్ చేసాం, రేడియస్ వచ్చేసరికి 20 ఎంటర్. అట్లా డ్రా చేస్తే యాంగిల్ అనేది వస్తుంది మనకి. దీన్ని మనం మిర్రర్ చేసుకోవచ్చు, కానీ ఇట్లాంటి వాటిలో మనం డ్రా చేస్తేనే బెటర్. ఓకే, వీటిని ట్రిమ్ చేద్దాం. టీఆర్ ఎంటర్. డ్రాయింగ్ ఇప్పుడు పైన వచ్చింది, కిందది రావాలి మనకి. ఎల్ ఎంటర్, మిడ్ పాయింట్ సెలెక్ట్ చేసుకోవాలి. కిందకి ఎంత డిస్టెన్స్లో ఉందో ఫస్ట్ మనం చూసుకోవాలి. 104లోంచి 57 తీసేస్తే 47, అంటే కిందకి 47 ఉంది. 47 ఎంటర్. దీన్ని బై 2 చేయాలి, ఎందుకంటే అటు ఇటు సర్కిల్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, 19 డివైడెడ్ బై 2 చేస్తే 45 వస్తుంది. ఇటు 45 లెంత్, ఇటు 45, కానీ లైన్ అనేది మనకి ఇగో ఇక్కడ నుంచి అక్కడ వరకు తీసుకెళ్తున్నా కాబట్టి ఈ టోటల్ డిస్టెన్స్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇది 45, ఇది 45, టోటల్ ఎంత 90 ఎంటర్. అయిపోయింది. ఇప్పుడు మనం సి ఎంటర్, డి ఎంటర్, డయా ఎంత లోపల సర్కిల్ది 18 ఎంటర్. మళ్ళీ ఇంకొకటి సి ఎంటర్, సెంటర్ పాయింట్ సెలెక్ట్ చేసి డయా ఇచ్చిండా రేడియస్ ఇచ్చిండా మనం చూసుకోవాలి. డయా ఇచ్చిండు. డి ఎంటర్ 36 ఎంటర్. దీన్ని మనం యాస్టీస్ కాపీ చేసుకుంటే ఓకే, అట్లనే చేద్దాం. సిఓ ఎంటర్, సిఓ అంటే కాపీ. 2 సర్కిల్స్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి మిడ్ పాయింట్ సెలెక్ట్ చేసి ఎక్కడైతే ప్లేస్ చేసుకోవాలనుకుంటున్నామో అక్కడ మిడ్ పాయింట్ సెలెక్ట్ చేసి క్లిక్ చేసి ఎంటర్ కొట్టాలి. ఇక్కడ మనకి ఒక ఆర్క్ అనేది ఉంది. ఈ ఆర్క్ రావడానికి మనం tan రేడియస్ యూజ్ చేయాలి. సి ఎంటర్, టీ ఎంటర్, tan రేడియస్ ఎంత 20 ఎంటర్. యాస్టీస్ ఇక్కడ కూడా అంతే. సి ఎంటర్, టీ ఎంటర్, tan రేడియస్ 20 ఎంటర్. ట్రిమ్ చేద్దాం. టీఆర్ ఎంటర్. ట్రిమ్ అంటే టీఆర్. ఇది మనకు అవసరం లేదు లోపలిది, సో దీన్ని తీసేయచ్చు. ఇక్కడ మనకి ఒక చిన్న ఆర్క్ కూడా ప్రొవైడ్ చేశారు, దానికి రేడియస్ సెపరేట్గా ఇచ్చారు 40 అని, అంటే సేమ్ యాస్టీస్ సి ఎంటర్, టీ ఎంటర్. ఇక్కడ tan రేడియస్ పాయింట్స్ ఎక్కడైతే అటాచ్ అయి ఉన్నాయో మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేసి అక్కడ క్లిక్ చేసి అప్పుడు రేడియస్ కొడితే డయాగ్రామ్ అనేది మంచిగా వస్తుంది. రేడియస్ ఎంత 40 ఎంటర్. ఓకే, వచ్చేసింది. టీఆర్ ఎంటర్. ఇక వేస్ట్ వాటిని డిలీట్ చేసుకోవాలి. ఇట్లా డయాగ్రామ్ అనేది కరెక్ట్గా వస్తుంది. జూమ్ చేసుకుందాం కరెక్ట్గా వచ్చిందా లేదా అని. చూడండి కరెక్ట్గానే వచ్చింది. కాకపోతే దీన్ని మనం సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్ కనబడుతుంది కదా సేవ్,
అది ఒత్తితే సేవ్ అయిపోతుంది. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.